A stone is supposed to be hung on his neck, and then we take this person to the deep of the sea and throw him or her down there so that he can drown. ఈ చిన్నవారిలో ఒకరిని ఎవరైనా ఆటంకపరిచినట్లయితే ఆ ఆటంకపరిచిన వ్యక్తికి ఒక పెద్ద బండరాయి మెడక కట్టి అతన్ని తీసుకెళ్లి సముద్రంలో పడవేస్తే అతడు సముద్రంలో మునిగిపోతాడు అన్నట్టుగా ప్రభు బైబిల్ చెప్తా ఉంది. మత్తయి సువార్తలో ప్రభు చెప్తాడు. How many people have you offended? అయితే మనకి తెలియకుండా ఎంత మందిని దేవుని ఎదురు రాకుండా ఆటంకపరిచాం మనం. Can you ask your neighbor how many people? నీ పక్కన వాళ్ళు అడగలవా ఎంత మంది నువ్వు దేవుని మందిరం కాకుండా ఆటంకంగా ఉండవు ఆటంకపరిచావని. Maybe someone used to come to church and you started to talk bad about that person, he left church. ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలని వాక్యం నేర్చుకొని ఆశపడుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి చెడు మాట్లాడతలేదు, ఆ వ్యక్తితో చెడ్డ కార్యాలు మాట్లాడినప్పుడు అతని ఆ పరిస్థితులు నచ్చక దేవునికి దూరం చేయడం ఎంతమంది. Maybe some people they look at you and they don't see the Christ in you. కొన్నిసార్లు మరి అన్యులు నీ యొక్క నీకెళ్ళి చూసి నీలో నిజంగా క్రీస్తును చూడక live a life which does not reflect Christ. వాస్తవానికి క్రీస్తును ప్రదర్శించే జీవితాలు మనం జీవించట్లేదు. In my family, I'm the youngest, I'm the last born. నా కుటుంబంలో నేను చివరి వాడిని. I got born again at age 12. నేను 12 సంవత్సరాలప్పుడు నేను మరి రక్షించబడ్డాను. Immediately I gave my life to Jesus. My parents rejected me. ఎప్పుడైతే నా జీవితాన్ని యేసుకి అప్పగించానో నా తల్లిదండ్రులు నన్ను నెట్టివేశారు. At age 12 I started to know life. I struggled on my own. మరి ఆ 12 సంవత్సరాల నుంచి నా జీవితాన్ని ముందు కొనసాగడానికి ఎన్నో శ్రమలు అనుభవించాను. The next question. And kicked out of the family. Only by the grace of God am I alive to this day, because He loved me. He had some work for me. He knew that one day like today I'll be in India. నా జీవితంలో మరి నేను యేసుని అంగీకరించిన తర్వాత తల్లిదండ్రుల చేత వెంటివేయబడి దూషించబడి బయటికి తోసివేయబడ్డా, కానీ నా దేవుడు నన్ను ప్రేమించాడు. ఎందుకంటే ఈ దినమున ఈ దేశంలో మీకు దేవుని వాక్యాన్ని చెప్పాలనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దినమున ప్రభు నన్ను ప్రేమించి ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. Though rejected from a family, God decided to give me many brothers. మీకు సంగతి తెలుసా, నా కుటుంబం నుంచి దేవుడు నన్ను వేరు చేసిన ఎందుకంటే అనేక మంది ఆత్మీయ సహోదరులు ప్రభు నాకు ఇవ్వడానికి. అలాగే ఎబినేజర్ పాస్టర్ కూడా నాకు ఒక స్నేహితుడే. అలాగే ఆ పాస్టర్ గారి యొక్క భార్య నా సహోదరి. ఇక్కడ నాకు చాలా మంది తల్లులు తండ్రులు సహోదరులు ఉన్నారు. Today as we talk, the entire family where I come from, 11 people, they are saved. All of them. ఈ రోజు మరి నా కుటుంబంలో 11 మంది ఉన్నారు. ఈ రోజు వారందరూ కూడా రక్షించబడ్డారు. Because I stayed loving God. ఎందుకంటే నేను దేవుని ప్రేమించడంలో స్థిరంగా ఉన్నాను కాబట్టి. They have tasted of the love of God. వారు దేవుని యొక్క ప్రేమను వారు రుచి చూచారు. The Bible says, taste and see that the Lord is good. యెహోవా గొప్పవాడని రుచి చూచి ఎరుగడి. Taste and see. యెహోవాను రుచి చూచి తెలుసుకోండి. That the Lord is good. ఆయన